గైస్ ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది చేంజ్ అయింది. సో అవి చేంజ్ చేసుకుందాం మనం. దానికోసం ఆంబాన్స్ ఆప్షన్స్కి వెళ్దాం. ఇక్కడ ఉంది కదా ఆంబాన్స్ ఆప్షన్స్, ఇది కాపీ చేసుకుందాం. ఈమెయిల్ ఐడి యాక్చువల్గా ఇది సేవ్ చేయండి. ఎడిట్ సెట్టింగ్స్ వచ్చేసి అనమాట. యాక్చువల్గా ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి. ఫోన్ నంబర్ వచ్చేసి మన ఫోన్ నంబర్ ఇది ఇదనమాట. ఫోన్ నంబర్ ఇది. ఓకే, టైటిల్ ఈమెయిల్ అడ్రస్ వచ్చి ఇది. పవర్ బటన్. ఓకే, ఇది సేవ్ చేస్తున్నా గైస్. సేవ్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ టైం పడుతుంది కొద్దిగా. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు. ఫూటర్ సెట్టింగ్స్కి వెళ్దాం. ఓకే, ఒకసారి విడ్జెట్స్కి వెళ్దాం. విడ్జెట్స్లో ఫూటర్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి మన ఈమెయిల్ ఐడి అనేది చేంజ్ చేద్దాం. ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి ఇదనమాట. ఫూటర్ విడ్జెట్లో లేదు, సర్వీసెస్ విడ్జెట్స్లో ఉండొచ్చు మేబీ, ఇప్పుడు లేదా. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు గైస్. ఇక్కడ ఆల్రెడీ యాడ్ అయిపోయింది. అప్డేట్ చేస్తున్నా. అప్డేట్ చేసి దీన్ని రిఫ్రెష్ చేస్తున్నా గైస్. ఎస్, ఇక్కడ కూడా చేంజ్ చేయాలి మనం. ఒకసారి బాటంలో చూద్దాం చేంజ్ అయిందేమో. ఇక్కడ ఇంకా చేంజ్ అవ్వలేదు. మేబీ కొద్దిసేపు తర్వాత చేంజ్ అవుతుండొచ్చు. ఇక్కడ ఎస్, ఇక్కడ ఆంబాన్స్ అని చూపిస్తుంది. ఇది ఒకసారి ఎడిట్ చేద్దాం గైస్. ఒకసారి పేజెస్కి వెళ్దాం. పేజెస్లో కాంటాక్ట్ పేజ్ ఎడిట్ చేద్దాం. ఎడిట్ విత్ ఎలిమెంటర్. నెక్స్ట్ కాంటాక్టర్స్ పేజ్ ఎడిట్ చేద్దాం. ఇక్కడ కనిపిస్తుంది గైస్. ఎస్, ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే వచ్చేసింది. అండ్ బాటమ్కి వెళ్దాం. బాటమ్కి వెళ్ళి ఇక్కడ ఈమెయిల్ ఐడి చేంజ్ చేద్దాం. ఓకే, ఇది ఈ ఐ ఫ్రేమ్ కూడా అప్డేట్ అయింది గైస్. ఇప్పుడు మనం అప్డేట్ చేద్దాం. ఒక్కసారి లైఫ్ లైన్ అంబులెన్సెస్ అంటే ఇక్కడ గూగుల్లో వచ్చేస్తుంది. లైఫ్ లైన్ అంబులెన్సెస్ ఇదనమాట. ఎస్, లైఫ్ లైన్ అంబులెన్సెస్ మీద క్లిక్ చేస్తున్నా గైస్. ఇక్కడ ఇలా వస్తుంది. మేనేజ్ బిజినెస్ ప్రొఫైల్కి వెళ్తున్నా. ఇక్కడ మ్యాప్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడ షేర్ మీద క్లిక్ చేసినట్టయితే ఎంబెడెడ్ మ్యాప్ మీద క్లిక్ చేయాలి. ఇది మీడియంలో పెట్టుకోవాలి, లేదా మీడియంలోనే పెట్టుకొని HTML కాపీ చేయాలి. కాపీ చేసి ఇక్కడ తెచ్చి పేస్ట్ చేయాలన్నమాట. అప్డేట్ అవుతుంది. చూడొచ్చు, లైఫ్ లైన్ అంబులెన్స్ అని వస్తుంది. అప్డేట్ చేద్దాం దీన్ని. ఈ విధంగా చేసుకోవచ్చు గైస్. ఈమెయిల్ ఐడి అప్డేట్ అయిపోయింది, అన్ని అప్డేట్ అయ్యాయి. ఇక్కడ ఫుటర్లో కూడా అప్డేట్ అయిపోయింది. ఎస్, ఇక్కడ ఇది ఒకటి అంబాన్స్ అని వస్తుంది, అది కూడా చేంజ్ చేద్దాం తర్వాత. ఓకే, యూజ్ చేద్దాం. పని అయిపోయింది కాబట్టి ఇక్కడ క్లోజ్ చేసేద్దాం. కాంటాక్ట్ అస్ లో కూడా ఇక్కడ అంబులెన్స్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. అప్డేట్ అయిపోయింది. వెబ్సైట్ అనేది ఎప్పుడే కానీ కింద వేయాలి. సో దీన్ని మొత్తం కింద చేస్తున్నా. ఓకే, అప్డేట్ చేస్తున్నా గైస్. అప్డేట్ అయిపోయింది గైస్. ఇప్పుడు ఒకసారి కాంటాక్టర్స్కి వెళ్దాం. ఎస్, ఇక్కడ అప్డేట్ అయిపోయింది. ఎస్, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. అండ్ ఇప్పుడు వచ్చేసి కస్టమైజ్ చేద్దాం. ఒకసారి కస్టమైజ్ లో ఫూటర్ ఉంటుంది కదా, అది చేంజ్ చేద్దాం. ఓకే, అదే అంబాన్స్ కనెక్ట్ అవుతుంది ఎందుకు. కస్టమైజ్ బై లైఫ్ లైన్ అంబులెన్సెస్. ఓకే, ఇది సెట్ చేసి ఇదే కాపీ రైటింగ్ నోట్ రాస్తున్నా గైస్. ఓకే,
వస్తుందంటారా? రాద్దాం. పబ్లిష్ మీద క్లిక్ చేస్తున్నా గైస్. ఎస్, ఇప్పుడు ఇది వర్క్ అవ్వాలి మాక్సిమం. ఎస్, ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది అప్డేట్ అయింది గైస్. ఎస్, ఇక్కడ ఈమెయిల్ ఐడి అప్డేట్ అయింది. ఎస్, ఇక్కడ కూడా అప్డేట్ అయింది, ఇక్కడ కూడా అప్డేట్ అయింది. పర్ఫెక్ట్ గైస్. ఈ విధంగా మనం ఈమెయిల్ ఐడిని అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ ఇట్ గైస్.